హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ వ్లాగ్స్ 143. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మేము లాంగ్ బ్యాక్ మేము పెద్దమ్మ తల్లికి అయితే మొక్కుకున్నామండి. ఇట్లాగా కోడ్ని అయితే పెట్టుకుంటామనేసి. అయితే లక్కీగా మాకు సాటర్డే ఇక్కడైతే సంత పెడతారు. ఆ సంతలో చక్కగా కోడ్ అయితే వీలుగా వచ్చింది. చక్కగా కోడ్ని అయితే కొనేసి ముందు రోజు సాటర్డే తెచ్చేసుకుని నైట్ గుంట్లో పెట్టేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగే లేసి ముగ్గులై హౌస్ క్లీన్ చేసేసి చక్కగా ముగ్గులై వేసుకుని పెద్దమ్మ తల్లికి అయితే పెసరపప్పు అన్నం ఉప్పు వేయకుండా అయితే వండాలండి. అవి అయితే నేను వండేసుకుని అక్కడ గుడికి తీసుకువెళ్ళాల్సినవి రెడీగా పెట్టేసుకున్నాను. ఇంట్లో అయితే పూజ చేసేసుకుని తులసమ్మ దగ్గర ఇంట్లో పూజ చేసుకుని ఇంట్లో నైవేద్యంగా అయితే కనుక నేను పాల పొంగల్ అయితే పెట్టానండి. వండేసుకుని చక్కగా ఇంట్లో పాల పొంగల్ పెట్టి అమ్మవారి గుడికి ఏమో ఆ పెసరన్నం అయితే తీసుకువెళ్ళాము. అక్కడైతే క్లిప్ తీయడం కుదరలేదండి, ఫుల్ రష్గా ఉన్నారు. సండే పూట రష్గా ఉంటారు కదండి. చక్కగా అక్కడ మొక్కు తీర్చేసుకుని అక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి కర్రీ అయితే మా కోడిని క్లీన్ చేయించుకురావడానికి మా హస్బెండ్ నన్ను ఇక్కడ ఇంట్లో డ్రాప్ చేసేసి వెళ్ళారు. ఈ లోపు నేను చక్కగా గారెలు అయితే పొట్టు మినపప్పుతో చక్కగా గారెలు అయితే వేసేసానండి. గారెలు వేసేలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారు. చక్కగా ఇద్దరం తినేసి ఇట్లాగా పొయ్యి మీద అయితే కర్రీ వేసేసాను. ఉప్పు పసుపు అయితే వేసేసి ఫస్ట్ అయితే కర్రీని నేను ఒక బాండీలో అయితే పెట్టేసుకున్నాను. చక్కగా ఈ లోపు అవి చక్కగా మగ్గిపోతున్నాయి. చక్కగా మధ్యలో అయితే అటు ఇటు కదపకుండా చక్కగా ఉప్పు పసుపులో చక్కగా ఉడికేటట్టు అయితే, నాటుకోడి కదండి కొంచెం ఎక్కువసేపు పడుతుంది కదా, అందుకోసమే ముందు పక్కగా చక్కగా వేసేసుకున్నాను. ఈ లోపు అవి కదుపుకుంటూ చక్కగా ఉప్పు అవి ప్లేట్ అయితే పెట్టేశాను. ఈ లోపు దీంట్లోకి అయితే కనుక నేను పక్కనే ఇంకొక బాండీ అయితే పెట్టుకుని ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసేసుకుని ఉంచేసుకున్నాను. అదే పక్కన బాండీలో చక్కగా ఆయిల్ సరిపడా కర్రీకి సరిపడా ముందైతే నేను కర్రీలో పీసెస్లో అయితే ఏమీ వేయలేదండి, జస్ట్ ఉప్పు అండ్ దెన్ పసుపు అయితే వేసాను. దీంట్లో కర్రీకి సరిపడా పీసెస్కి పట్టే ఉప్పే వేసాను. అందుకోసం ఆనియన్స్లో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసి ఈలోపు ఆనియన్స్ వేసేసాను. పక్కనే దాంట్లో కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చక్కగా అల్లం, జీలకర్ర అండ్ దెన్ మిరియాలు, చెక్క, లవంగాయ్ అండ్ దెన్ వెల్లుల్లి కూడా వేసానండి, యాలకులు అండ్ దెన్ దీంట్లోనే కొంచెం గసగసాలు కూడా వేసాను. అండ్ దెన్ దీంట్లోనే ఇంకా ధనియాలు కూడా వేసాను. ధనియాలు వేసేసి చక్కగా మిక్సీ అయితే వేసేసాను. వెల్లుల్లిపాయ కూడా వేసానండి, అది క్లిప్ మిస్ అయినట్టుంది. అయితే వెల్లుల్లిపాయ కూడా వేసి చక్కగా మిక్సీ పట్టేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఈలోపు ఆనియన్స్ కూడా చక్కగా మగ్గిపోతే ఈ కర్రీలోకి ఈ కర్రీ పీసెస్ కూడా చక్కగా మగ్గిపోయినాయండి. ఉప్పు పసుపులో చక్కగా కర్రీలో అయితే ఆనియన్స్ వేసేసి చక్కగా కదిపేసి ఒక 2 minutes అట్లా ప్లేట్ అయితే పెట్టానండి. ప్లేట్ పెట్టేసి పక్కన రైస్ కూడా పెట్టేశాను. ఈ లోపు అయిపోవచ్చింది రైస్ అయితే. ఈ లోపు అవి మగ్గిపోయింది కదండి ఆనియన్స్, చక్కగా అవి కొంచెం మగ్గినాక ఇది నేను మసాలా అయితే రెడీ చేసుకున్న మసాలా కూడా దాంట్లో అయితే వేసేసి చక్కగా కర్రీ అంతా కలిసేటట్టు పీసెస్కి కదిపేసుకున్నానండి. చక్కగా కదిపేసి దగ్గరికి వచ్చే వరకు అయితే ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను. చక్కగా కర్రీ ఇలా దగ్గరికి వచ్చినాక అయితే కారం అయితే సరిపడా అయితే వేసుకున్నాను. మేము కొంచెం స్పైసీ తింటాం కాబట్టి కొంచెం కారం కొంచెం ఎక్కువే 2-3 spoons అట్లా వేసుకున్నాను. కర్రీ అయితే వేసుకుని అట్లాగైతే కర్రీ దగ్గరికి అయితే వచ్చేటట్టు చక్కగా ఎక్కువగా గ్రేవీగా లేకుండా చక్కగా బాగా చక్కగా దగ్గరికి అయితే వేయించాను. చాలా బాగుంటుంది కదండి. కానీ అమ్మవారి దగ్గర అయితే చాలా బాగా జరిగిందండి. అమ్మవారి దగ్గర పూజ బాగా జరిగింది. అండ్ దెన్ చాలా బాగుంది. అంతమందిలో కూడా సాటిస్ఫాక్షన్గా ఉంది. చక్కగా చేసుకుంటే తృప్తిగా ఉందండి పూజ అయితే కనుక. చక్కగా వచ్చి అట్లా కొంచెం కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకా సరే అని ఇక్కడ కర్రీ అలాగా కొంచెం కారం కూడా వేసేసాక ఇంకొంచెం ఆయిల్ అయితే వాటర్ వేసుకుని కొంచెం దగ్గరికి వచ్చే వరకు అయితే ఉంచేసుకున్నాను. చక్కగా ప్లేట్ అయితే పెట్టేసి అట్లానే సిమ్లో అయితే ఉంచేసాను. ఇంకెక్కడైనా కొంచెం పీసెస్కి అది పడుతుంది కదండి చక్కగా ఉప్పు కారం అది చక్కగా దగ్గరికి వచ్చే వరకు అయితే వండేసుకుని మేము అట్లా చూసారా చక్కగా దగ్గరికి ఎట్లా అయిందో, ఎక్కువ గ్రేవీగా లేకుండా అట్లానే సర్వ్ చేసుకుని వైట్ రైస్లో అయితే సర్వ్ చేసుకుని అయితే మేము ఇట్లాగా మా మొక్క అయితే తీర్చుకున్నామండి. మాకైతే చాలా హ్యాపీగా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత హ్యాపీగా అనిపిస్తుంది. వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నా ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.